హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మటన్ గ్రేవీ కర్రీ చూస్తున్నాం ఫ్రెండ్స్. గ్రేవీ చూడండి ఎంత బాగుందో, రుచి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అందరు ఇలా ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఎలా వండాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఒక హాఫ్ కేజీ మటన్ అనుకోండి, కేజీ ఉడికేంత పెద్ద గిన్నె తీసుకోండి. అప్పుడే బాగుంటుంది, వండడానికి ఈజీగా సింపుల్గా ఉంటుంది. మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నా. కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఇవి బాగా దూరగా వేగనివ్వండి. పచ్చిగా ఉంటాయి, టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి, పచ్చివాసన లేకుండా కలుపుకొని ఇవి 2 కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది, అది మటన్ కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మటన్ని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసుకోండి. మంచిగా వేగితేనే బాగుంటుంది. అంతా ఆయిల్ మొత్తము మటన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు వేగనివ్వండి. ఇలా ఉడుకుతున్న టైంలోనే చూడండి, మనకి మటన్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. ఏం మాడిపోదు ఫ్రెండ్స్. ఇలాంటి గిన్నెలో వండితే మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 10 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి. ఇక్కడ నాకు కారం వేసిన క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ మాత్రము 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నా. మటన్ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా. కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నా. అది కొంచెం ఉడికిన తర్వాత మటన్ ముక్కలకి కారం కొంచెం పట్టిన తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నా. చూడండి, ఒక గ్లాస్ యాడ్ చేసిన, ఇంకొక గ్లాస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. మటన్ కదా, కొంచెం టైం పడుతుంది. నేనైతే ఇలాంటి గిన్నెల కుక్కర్లో వండితే నాకు ఎందుకో టేస్ట్ అనిపించదు. ఇలా కొంచెం మటన్ ఉడికిన తర్వాత కొంచెం మెంతికూర యాడ్ చేసుకోండి. మెంతికూర యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మటన్. ఎవరైనా ఎప్పుడైనా తెలియకపోతే, వండకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మెంతికూర కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు ఒక స్పూను ధనియా పౌడరు, ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా అంటే బాగా స్పైసీ ఏముండదండి, నార్మల్ స్పైసీ ఉంటుంది ఇంట్లో చేసుకున్నవి కాబట్టి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా మొత్తం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇంకొక 10 మినిట్స్ ఉడికితే మనకి మటన్ కర్రీ అయిపోతుందనమాట. ఇలా మూత పెట్టేసి మంచిగా 10 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఇలా చూడండి, ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకు దాదాపు కర్రీ అయిపోయిందనమాట. ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే ఇంకొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి, సరిపోతుంది మనకి. నాకైతే 45 మినిట్స్ పట్టింది మటన్ ఉడకడానికి. ఇలా ఉడికితే మనకు ఆయిల్ పైకి వచ్చిందంటే చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే బాగా ఉడికినట్టు అనమాట. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. సూపర్ అంటే సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే కనిపిస్తుంది. సూప్ చూడండి ఎంత బాగుందో. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళకి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.